పండించిన ధాన్యం అమ్ముకోలేక రైతులు కళ్ళాల్లోనే ప్రాణాలు వదిలేస్తున్నారు. పంట కొనండి మహాప్రభో అంటూ కొనుగోళ్ల కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. ఇదేం పరిస్థితి, ఇదెక్కడి దుస్థితి అంటూ రైతుల గోసపై గర్జించేందుకు కాషాయ పార్టీ సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. రేపటి నుంచి బీజేపీ నేతలు ఐక్యతా యాత్ర చేస్తున్నారు. రైతు గోస బీజేపీ భరోసా పేరిట ఈ యాత్ర చేయాలని డిసైడ్ అయ్యారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నారు నేతలు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులతో మాట్లాడి నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటారు నేతలు. ఎండలను సైతం లెక్క చేయకుండా రోడ్డెక్కి రైతుల బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే తమ లక్ష్యం అంటున్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ప్రభుత్వం కదిలే వరకు, రైతుకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం సాగుతుంది అంటున్నారు. రఘునందన్ వ్యాఖ్యల పూర్తి సారాంశం మా సీనియర్ కరస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. తెలంగాణలో రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టనుంది. సోమవారం నుంచి 3 రోజుల పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులంతా కూడా రైతు గోస బీజేపీ భరోసా పేరిట రైతుల ఏదైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయంలో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను గ్రౌండ్ లెవెల్లో స్వయంగా వెళ్ళి రైతులతో మాట్లాడి తెలుసుకొని నిరసన చెప్పేందుకు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీని మీద మనతో మాట్లాడేందుకు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. ఏంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం ఐక్యతా రాగంతో ఒక గ్రౌండ్ లెవెల్ విజిట్ పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని కార్యక్రమాల్లో కలిసి పనిచేస్తూ ఉన్నాం, కలిసి నడుస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఎవరికైనా కమిటీ మీటింగ్స్ కానీ ఇతరత్ర కార్యక్రమాలలో బయట ఉన్నప్పుడు మాత్రం అబ్సెంట్ అవుతూ ఉన్నాం తప్ప అందరం ఒకటే లైన్ మీద ఉన్నాం, ఒకటే లైన్ మీద ముందుకు పోతూ ఉన్నాం. రాష్ట్రంలో ఏ నిమిషమైనా వర్షాలు వచ్చేటువంటి పరిస్థితులు కనబడుతున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి గారు ఒక పక్క 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినామని చెప్తూ 45 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికే మేము 80% కొనుగోలు చేసినామని చెప్పడం అనేది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే గత సీజన్ తోటి కంపేర్ చేసి చూసినప్పుడు గత సీజన్లో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిండ్రు. దాంట్లో ఈసారి కొనుగోలు చేసింది ముఖ్యమంత్రి గారి లెక్కల ప్రకారం 45 లక్షల మెట్రిక్ టన్నులు అయితే దాంట్లో 50% అవుతుంది. కానీ ఈల్డ్ పంట ఈసారి ఇంకా ఎక్కువ పెరిగింది. పోయినసారి వచ్చిన 90 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఈసారి 1,00,000 మెట్రిక్ టన్నులు దాటి ధాన్యం వచ్చిందనేది గ్రౌండ్ రిపోర్టు. కానీ ముఖ్యమంత్రి గారు అవన్నీ లెక్కల్ని తప్పుదారి పట్టిస్తూ 45 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామని ఒక పక్క చెప్తూ మరోపక్క 80% ధాన్యం కొనుగోలు అయిపోయిందని చెప్పడం అనేది బాధాకరం. గన్నీ బ్యాగులు లేవు, ఐకేపీ సెంటర్లు ప్రాపర్గా నడుస్తలేవు, కొనుగోలు జరుగుతలేదు. రైతన్నలు ఆ వడ్ల ధాన్యం కుప్పల మీదనే ఎక్కడికక్కడ అవస్థలు పడుతూ ఉన్నారు. నెలల తరబడి రోడ్ల మీద జనం 45 డిగ్రీల టెంపరేచర్లో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి గారు ఏసీలలో కూర్చొని తప్పుడు నివేదికలు ఇవ్వడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అందుకని ఆ రోజు అడిగినా ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని, మీకు నచ్చిన జిల్లా తెలంగాణలో ఏదైనా ఒక జిల్లా, ఒక మండలం ఏదైనా ఒక యూనిట్గా తీసుకొని మీరు ఎప్పుడో ఒకసారి ఫీల్డ్ విజిట్కి రండి. ఫీల్డ్ విజిట్కి వచ్చి రోడ్డు మీద ఎందుకు ఇంకా కనబడతా ఉన్నాయి, వడ్లు కనబడుతున్నాయా, మొక్కజొన్నలు కనబడుతున్నాయా, సన్ఫ్లవర్ కనబడుతుందా, ఎందుకు కనబడుతుంది అనేది రైతులతో ఒక 5 నిమిషాలు మాట్లాడుండ్రు. అది లేకుండా కేవలం మీరు కూడా మీ మంత్రులాగా ఏసీ గదులకి పరిమితమైపోయి సమీక్షలు చేస్తే ఇట్లాంటి తప్పుడు లెక్కలే వస్తాయి. ఎందుకు బీజేపీ కొంత ఆలస్యంగా కళ్ళు తెరిచింది అనుకోవచ్చు, ఇప్పుడు సడన్గా చివరి నిమిషంలో ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది ఈ ప్రోగ్రామ్? అంటే 1 వీక్ బ్యాక్ మీరు చూస్తే నేను గజ్వేల్కి వెళ్ళి రోడ్ల మీద నేను వీడియోలు గిట్ట చేసి ముఖ్యమంత్రి గారిని నేను అడ్రస్ చేసిన, మా ప్రతిపక్ష నాయకుడు ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి గారు పోయినారు, పాయల్ శంకర్ గారు తిరుగుతూ ఉన్నారు, హరీష్ బాబు గారు తిరుగుతూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఎక్కడికక్కడ తిరుగుతూ ఉన్నాం. కానీ ఎక్కడికక్కడ తిరిగిన దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ కంటే అందరం కలిసి సామూహికంగా ఒకసారి పోయి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేటువంటి ఉద్దేశంతో పోతా ఉన్నాం. ధాన్యం కొనుగోలు పూర్తి అయితే ఆలస్యమా ముందు అనేది ఉంటుంది. ధాన్యం కొనుగోలు, ధాన్యం కుప్పలు అట్లే కనబడుతున్నప్పుడు ఇంకా ఆలస్యం అవడం ముందవడం ఏముంది, సమస్య అట్లే కనబడతా ఉంది. సమస్యని పరిష్కరించమని మేము ఒత్తిడి తీసుకురావడానికని బస్సు యాత్రను ప్రారంభిస్తాం. ఎన్ని రోజుల పాటు జరుగుతారు? ఏదో ఫీల్డ్ విజిట్లో ఎన్నడూ లేనట్టుగా మీరు అందరూ కలిసికట్టుగా వెళ్ళి ఏం చేయబోతున్నారు? రైతులకు ఎలాంటి భరోసా ఇస్తారు? ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యేదాకా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన చివరి గింజ దాకా కొంటామన్నటువంటి ఎన్నికల మేనిఫెస్టోలు పూర్తి అయ్యేంతవరకు దాకా గోదాములు లేవు, గన్ని బ్యాగులు లేవు, ఇట్లా కథలు చెప్పకుండా ప్రతి గింజ కొనేంతవరకు దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం, రైతన్నలకి అండగా ఉండడం కోసం ఈ బస్సు యాత్రను కొనసాగిస్తాం. సో రాష్ట్రంలో ప్రజా ఉద్యమ బాట పట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాము. డెఫినెట్గా ప్రస్తుతం ఉన్నటువంటి రైతు సమస్యలను అధిగమించే దిశగా అందరం కూడా బీజేపీ ప్రజాప్రతినిధులందరం కలిసికట్టుగా రైతు వడ్ల కొనుగోలు కేంద్రాలను సందర్శించి వారికి ఒక భరోసా ఇస్తాము. దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం మీద ఉద్యమం చేస్తామంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ ప్రభుతో విద్యాసాగర్, టీవీ9 హైదరాబాద్.